హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీతో మిషైలు. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కింద కామెంట్ చేయండి. వీడియో పెట్టి చాలా రోజులైపోయింది. కొత్తవారు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ చూసి నచ్చితేనే లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే సండే మార్నింగ్ లాగనమాట. మార్నింగ్ కాస్త లేట్‌గా లేచా. 7:30, 8 అయిపోయింది. సండే ఒక్కరోజు మాత్రమే కాస్త లేట్‌గా లేస్తాననమాట. ఎందుకంటే ఆ ఒక్కరోజే హాలిడే కదా! మిగతా రోజులన్నీ ఎర్లీ మార్నింగ్ లేచి లంచ్ బాక్సెస్ కట్టి ఇవన్నీ ఉంటాయి కదా! అందుకని ఆ ఒక్కరోజు కాస్త లేట్ అవుతుంది. ఇప్పుడే కాదు, నా పెళ్ళైనప్పటి నుంచి కూడా కాస్త లేట్‌గానే లేస్తాననమాట. మా ఇంట్లో వాళ్ళు కూడా అంతగా ఏమీ అనరు. ఎందుకంటే బాగా అలసిపోయి ఉంటావు కదా అని చెప్పేసి కాసేపు అలా పడుకోమంటారు. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ పని చేసేది టీ పెట్టడం అనమాట. అదైతే కంపల్సరీ నాకు, మా వారికి ఉండాలి. టీ పెట్టేసి నేను, మా వారు ఇద్దరు కలిసి తాగేసిన తర్వాతే మిగతా ఏ పనైనా స్టార్ట్ చేస్తాను. మేము డోర్లు ఓపెన్ చేసిన వెంటనే ఎర్లీ మార్నింగ్ అయితే సూర్యకిరణాలు డైరెక్ట్‌గా ఇంటి లోపలికి పడతాయి. ఇలా పడితే చాలా మంచిదంట. మాకైతే చాలా నచ్చింది ఇలా సూర్యకిరణాలు ఇంటి లోపలికి పడడం. ఆ ఎండలో కూర్చుంటూ కాసేపు టీ తాగుతాం అన్నమాట. ఇంకా టీ తాగిన తర్వాత ఒక 10 నిమిషాలు ఇలా కూర్చొని ఇంకా టిఫిన్స్ అయితే స్టార్ట్ చేస్తాను. నేను లేవకముందే పిల్లలైతే క్రికెట్‌కి వెళ్ళిపోయారు. ఎర్లీ మార్నింగే వాళ్ళు లెగుస్తారు క్రికెట్ కోసం అని చెప్పేసి. ఇద్దరు కూడా క్రికెట్‌కి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళొచ్చేలోపు టిఫిన్స్ చేసేద్దామని చెప్పేసి ఇంకా ఈరోజైతే ఇడ్లీ పెడుతున్నాను. ఇంకా ఇడ్లీ పెట్టేసి మరో పక్క ఈరోజు పల్లీ చట్నీ చేస్తున్నాను. దానికోసం అని చెప్పి పల్లీలైతే వేయించుకుంటున్నాను. ఇంకా ఈ పల్లీలన్నీ వేయించేసి ఇది చల్లారేలోపు ఇల్లంతా కూడా నేను క్లీన్ చేసుకుంటున్నాను. మా వారైతే చికెన్ తేడానికి వెళ్ళారు. అతనొచ్చేలోపు ఇల్లంతా తుడిచేసి దుప్పట్లన్నీ కూడా మడత పెట్టేద్దామని అన్నిటిని కూడా మడత పెట్టుకుంటున్నా. నార్మల్‌గా అయితే ఎవ్రీ డే కూడా మా వారే ఈ బెడ్‌షీట్లు, దుప్పట్లు, మంచం అంతా కూడా క్లీన్ చేసుకుంటారు. కాకపోతే ఈరోజు సండే కదా! ఈరోజు నా డ్యూటీ అనమాట. మిగతా వారం రోజులు మాత్రం మా వారే చేసుకుంటారు. ఎందుకంటే ఆ వారం రోజులు కూడా నాకు లంచ్ బాక్సెస్ ఉంటాయి కదా! అందుకని మిగతా రోజులన్నీ తను చేసుకుంటారు. ఈ సండే మాత్రం నేను చేసుకుంటాను. ఇంకా ఇవన్నీ చేసేసిన తర్వాత మరోపక్క పల్లీలు కూడా చల్లారిపోయినాయి. ఇంకా వాటిని గ్రైండ్ చేసేసి తాలింపైతే పెట్టేసా. ఇంతలో ఇడ్లీ కూడా అయిపోయినాయి. నా దగ్గరైతే ప్రెజెంట్ ఇడ్లీ పాత్ర లేదు. అందువల్ల కడాయిలో ఇలా 2 టైమ్స్ పెట్టేస్తాను. ఇంకా ఇడ్లీ అయిపోయిన తర్వాత ఇంతలో పిల్లలు కూడా అయితే ఆడుకొని వచ్చేసారు. వాళ్ళకేంటంటే టిఫిన్ ఇచ్చేస్తున్నాను. ఇంకా మా వారికి కూడా టిఫిన్ ఇచ్చేసి నేను కూడా టిఫిన్ చేసేసా. నార్మల్‌గా అయితే సండే వస్తే చాలు మేము బయట నుంచి టిఫిన్ తెచ్చుకుంటాము. కానీ ఈసారి ఎందుకో రుబ్బు ఉండిపోయిందనమాట బాగాను. ఇంకా అందుకనే ఇంకా బయట నుంచి ఏం టిఫిన్ ఏం తెచ్చుకోకుండా ఇంట్లోనే ఇడ్లీ అయితే పెట్టేసాను. పిల్లలు ఇలా కూడా ఏమి ఇబ్బంది పెట్టరు. ఏముంటే అవి తినేస్తారనమాట. అలానే ప్రతీదీ తినరు. కొన్ని కొన్ని నచ్చినవైతే తినేస్తారు. ఇంకా మరో పక్క అయితే పాలాడొచ్చి పాలు కూడా ఇచ్చేసాడు. వాటినేంటంటే ఇప్పుడు మరగబెట్టేస్తున్నా. పిల్లల కోసం నేను గేదె పాలైతే వేయించుకుంటున్నాను. ఈవినింగ్ పూట వాళ్ళకి పాలిద్దామని చెప్పేసి. ఇంక ఇప్పుడు మరగబెట్టేసాననుకోండి, వాటి మీదున్న మీగడ తీసేసి తర్వాత నెయ్యి చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను మార్నింగే మరగబెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాననమాట. ఇంకా పాలైతే మరగబెట్టేసుకుంటున్నా. మరో పక్క అయితే ఈరోజు చికెన్ తెచ్చారు కదా! దీంతో ఏంటంటే ఈరోజు పిల్లలు చికెన్ బిర్యానీ చేయమన్నారు. సో, దానికోసం అని చెప్పేసి చికెన్నయితే శుభ్రంగా కడిగేసా. ఎప్పుడు తెచ్చినా కూడాను 2 లెగ్ పీసులయితే తెస్తారు. పిల్లల కోసమైనా అవుతాయి, లేదంటే మా కోసమైనా అవుతాయి. ఇంకా వాటినైతే ఘాట్లు పెట్టుకొని ఇంకా ఈరోజు చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో ఒక్కసారి చూసేయండి. ముందుగా అయితే చికెన్‌లో కొంచెం ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, అలాగే బిర్యానీ మసాలా వీటన్నిటిని కూడా వేసుకుంటున్నా. వీటితో పాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నా. అన్నీ కూడా ఒక టేబుల్ స్పూన్ లెక్క వేసుకున్నా. ఒక్క కారం ఒకటి 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నా. అన్నీ వేసేసి శుభ్రంగా కలిపేసాను. ఇలా కలిపిన తర్వాత ఇందులో ఒక పావు కేజీ వరకు పెరుగైతే వేసుకుంటున్నా. అంటే ఒక ప్యాకెట్ ఉంటుంది కదా! అందులో సగం పెరుగైతే వేసేసా. నేనిక్కడ 1 కేజీ వరకు బిర్యానీ చేస్తున్నాను కాబట్టి హాఫ్ ప్యాకెట్ పెరుగైతే వేసుకున్నా. ఒకవేళ మీరు తక్కువ చేసుకుంటున్నారు అయితే అందులో కొంచెం పెరుగు తగ్గించి వేసుకోండి. పెరుగు ఎక్కువైనా కూడా మసాలా ఎక్కువైపోతుందనమాట. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, అలాగే కొద్దిగా నెయ్యి, నూనె, నిమ్మరసం అన్నీ వేసుకొని బాగా ఒక 5 నిమిషాల పాటు బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేయండి. ఇంకా ఇప్పుడైతే నేను రైస్‌నైతే నానబెట్టుకుంటున్నా. 1 కేజీ చికెన్ బిర్యానీకి 1 కేజీ వరకు రైస్‌నైతే నేను నానబెట్టేసుకున్నాను. మరో పక్క రైస్ కోసం అని చెప్పేసి కొద్దిగా వాటర్ అయితే పెట్టుకున్నా. ఇందులో కొద్దిగా బిర్యానీ మసాలా దినుసులు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు, నూనె, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకున్నా. నేనిక్కడ 2.5 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు అయితే వేసుకున్నా. ఉప్పు అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి. అంటే వాటర్ కొంచెం ఉప్పుగా ఉండాలనమాట.
అప్పుడే ఉప్పు అనేది రైస్ కి కరెక్ట్ గా పడుతుంది. ఇక్కడ వాటర్ అయితే మరుగుతున్నాయి. మరో పక్క ఏంటంటే మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, ఆడుకోవడానికి పిలుస్తున్నారనమాట. ఈ వాటర్ మరిగేలోపు నేను వాళ్ళతో కాసేపు మాట్లాడాను. ఎప్పుడు వచ్చినా కూడా కాసేపు వాళ్ళతో మాట్లాడతానన్నమాట. ఇంకా వాళ్ళతో కాసేపు మాట్లాడి ఇంతలో వాటర్ కూడా మరిగిపోయినాయి. ఇంకా వాటర్ మరిగిపోయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్ ని అయితే వేసేసి కొంచెం మనం దగ్గరుండి వీటిని అయితే ఉడికించుకోవాలి. కొంచెం పక్కకి వెళ్ళిపోయినా కూడా రైస్ అనేది మెత్తబడిపోతుంది. రైస్ అనేది 80% కుక్ అయితే సరిపోతుందండి. అంటే ఎలా ఉండాలంటే పట్టుకుంటే కొంచెం విరిగేలాగా ఉండాలి. అలా అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇంకా ఇలా ఉడికిన తర్వాత ఈ రైస్ ని మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ మీద లేయర్లుగా వేసేసుకొని దీనిపైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా, కొద్దిగా నూనె, నెయ్యి, అలాగే కొంచెం నిమ్మరసం కూడా వేసుకొని నేను ఇక్కడ కొద్దిగా ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మా పిల్లలకి కొంచెం కలర్ఫుల్ గా కనిపించాలి, అందుకే కొంచెం వాటర్ లో కొంచెం ఫుడ్ కలర్ కలిపేసి వేసుకున్నా. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయవచ్చు. దీంతో పాటు నేను నెయ్యితో పాటు నూనె కూడా వేసుకున్నాను. రెండు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంక ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి ఫస్ట్ ఒక 5 నిమిషాలు అయితే హై ఫ్లేమ్ లో ఉడికించుకున్న తర్వాత దాన్ని లో ఫ్లేమ్ లో పెట్టి మరొక 20 నిమిషాలు దమ్ చేసుకుంటే చికెన్ బిర్యానీ అనేది చాలా పొడి పొడిగా వస్తుంది. రైస్ అనేది అస్సలు మెత్తబడదు, చాలా బాగుంటుంది. బిర్యానీ అనేది దమ్ అయ్యేలోపు నేను మరో పక్క రైతా కూడా చేసుకున్నా. మా పిల్లలకి రైతా అయితే పక్కా ఉండాలి. ఇందులో మనకి దమ్ కూడా అయిపోయింది. రైస్ చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో. పీస్ కూడా చాలా బాగా కుక్ అయిపోయిందండి. చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి. మా పిల్లలకైతే ఇలా చేసి పెడితే చాలా నచ్చేస్తుందండి. అసలు బయటది వద్దంటారు, ప్రతిసారి ఇలానే చేయమంటారు. మా ఇంట్లో అయితే వారంకి ఒకసారి పక్కగా బిర్యానీ అయితే ఉంటుందండి. ఇంకా బిర్యానీ అయిపోయిన వెంటనే అందరం కూడా కూర్చొని తినేస్తున్నాము. ఆ స్మెల్ కి అస్సలు ఆగలేకపోయామన్నమాట. ఇంకా ఈ రుచికైతే ఇంతేనండి వ్లాగ్. నచ్చింది అనుకుంటున్నా, అలాగే రెసిపీ కూడా నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.